తావీజ్, తవీజ్ అనేది దక్షిణ ఆసియా మరియు ఇతర ప్రాంతాలలో చాలామంది ముస్లింలు ఉపయోగించే ఒక సంప్రదాయ పద్ధతి. ఇది ఒక చిన్న పెట్టె, చర్మం లేదా కాగితపు రోల్లో ఖురాన్ ఆయతులు, దువాలు లేదా ప్రత్యేక చిహ్నాలు రాసి దానిని మెడలో, చేతిలో లేదా ఇంట్లో వేలాడదీయడం. చాలామంది దీనిని దుష్టశక్తుల నుండి రక్షణ, ఆరోగ్య సమస్యల నివారణ లేదా సాఫల్యం కోసం వాడుతారు. కానీ ఇస్లాం దృష్టిలో తావీజ్ విషయం చాలా స్పష్టమైనది మరియు సున్నితమైనది. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం రక్షణ, ఆరోగ్యం, సఫలత, శాంతి ఇవన్నీ కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చెందుతాయి. ఆయన తప్ప మరెవరూ మనకు మేలు చేయలేరు, హాని చేయలేరు. ప్రవక్త ముహమ్మద్ ఇలా హెచ్చరించారు: ఎవరు తావీజ్ ధరించారో వారు షిర్క్ చేసినవారు. ముస్నద్ అహ్మద్, హదీస్ 17440. ఇది అర్థం: ఒక ముస్లిం తావీజ్ లేదా ఇతర వస్తువులో రక్షణను నమ్మితే అది తౌహీద్, ఏకదైవ విశ్వాసం కు వ్యతిరేకం. అల్లాహ్పై పూర్తి విశ్వాసం పెట్టడం బదులు వస్తువులపై ఆధారపడడం ద్వారా మనం మన విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటాం. తావీజ్ యొక్క 2 రకాలు. 1. ఖురాన్ ఆయతులు మరియు దువాలతో ఉన్న తావీజ్. కొంతమంది ఉలమా చెబుతారు, ఒకవేళ తావీజ్లో ఖురాన్ వచనాలు మాత్రమే రాసి ఉంటే, దానిలో మంత్రాలు లేదా జిన్ పూజ లేకపోతే, మరియు దానిని దైవ ఆశీర్వాదానికి గుర్తుగా మాత్రమే వాడితే, అది కొంతవరకు అనుమతించదగినదని. అయినప్పటికీ చాలామంది పండితులు దీన్ని కూడా నిరుత్సాహపరుస్తారు, ఎందుకంటే ఇది అల్లాహ్పై ఉన్న పూర్తి ఆధారాన్ని తగ్గిస్తుంది. 2. మంత్రాలు, చిహ్నాలు, జిన్ పేర్లు లేదా తెలియని అక్షరాలతో ఉన్న తావీజ్. ఇది పూర్తిగా హరాం, నిషిద్ధం. ఎందుకంటే ఇది మంత్రశాస్త్రం, జిన్ పూజ లేదా షిర్కు దారితీస్తుంది. తావీజ్ వల్ల కలిగే ప్రమాదం: మన విశ్వాసం వస్తువుపై ఆధారపడుతుంది, దేవునిపై కాదు. ప్రజలు దువా చేయడం, ఖురాన్ చదవడం మర్చిపోతారు. చివరికి తావీజ్ను దేవుడిలా భావించి గౌరవించడం ప్రారంభిస్తారు. ఇది మన మనసులో అల్లాహ్ స్థానాన్ని తగ్గించి షిర్క్ అనే మహాపాపంలోకి మనల్ని నెడుతుంది. ప్రవక్త సూచించిన రక్షణ మార్గాలు: అయతుల్ కుర్సీ పఠించాలి. సూరహ్ ఫలక్ మరియు సూరహ్ నాస్ రోజూ ఉదయం, సాయంత్రం చదవాలి. నిద్రకు ముందు సూరహ్ ఇఖ్లాస్, ఫలక్, నాస్ చదివి చేతులను ముఖం, శరీరం మీద ఊదాలి. అల్లాహ్ను నిజమైన హృదయంతో దువా